జులుపిని న్యూస్ ఛానల్. ఎట్టకేలకైతే 3 ఊర కుక్కలకి కర్ణాటక హైకోర్టు అనేది ఉరిశిక్ష అమలు చేసిందండి. మనిషి రూపంలో ఉన్న 3 మానవ మృగాలకి సామూహిక అత్యాచారం చేసినందుకు హైకోర్టు ఫైనల్గా అయితే జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. ఫిబ్రవరి 16న ఉరిశిక్ష అనేది అమలు చేసింది ఆ 3 కుక్కలకి. ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్గా తిడుతున్నారు అనుకుంటున్నారో ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుందాం ఏం జరిగిందనేది. కర్ణాటక ప్రాంతంలో హంపి అనే ప్రదేశం చాలామంది తెలిసి ఉంటుంది. ఒక పర్యాటక ప్రదేశం అది. చాలామంది విదేశీయులు, మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళి పర్యాటక ప్రదేశం కాబట్టి సందర్శించడానికి వెళ్తుంటారు. ఫ్యామిలీతోని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. సో ఆ క్రమంలో ఇజ్రాయెల్ మహిళ అండ్ తన ఫ్రెండ్ టూరిస్ట్ ప్రదేశానికి వచ్చారు. అక్కడ కొన్ని ఏరియాస్ అనేవి విజిట్ చేసి హ్యాపీగా ఉండడం కోసం ట్రై చేసి అక్కడ ఉన్నారు. కానీ అక్కడికే వచ్చిన ఒక 3 ఆకతాయిలు, మేబీ వాళ్ళు గంజాయి బ్యాచా మరి డ్రింకింగ్లో మనకు తెలియదు, మల్లేష్, చైతన్య సాయి, శరణప్ప, ఈ 3 సెక్సువల్ హెరాస్మెంట్ చేయడానికి ట్రై చేశారు. మెల్లగా వల్గర్గా మాట్లాడడము, ఒంటి మీద చెయ్యడము, ఇంక మొత్తానికి అయితే గ్యాంగ్ రేప్ చేసేసారు ఇద్దరిని. సో వాళ్ళిద్దరిని అడ్డుకోవడానికి ఒక అబ్బాయి వస్తే అతను కూడా చంపేసి లోయలోకి పడేశారనమాట. సో చాలా సంచలనం సృష్టించింది ఆ కేసు అప్పుడు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే మార్చ్ 2025లో జరిగింది. 6th అనుకుంటా నాకు తెలిసి. ఆ రోజు ఆ సంఘటన జరిగిన తర్వాత 3 కస్టడీలోకి తీసుకున్నారు హైకోర్టు అనేది. ఇంక అప్పటి నుంచి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఫిబ్రవరి 6న వాళ్ళ 3 దోషులుగా మొత్తానికైతే తేల్చింది. ఇంకా ఫిబ్రవరి 16న ఉరిశిక్ష అయితే అమలు చేసింది. ఇలాంటి ఊర కుక్కల్ని అంటే మనం న్యూస్ ఛానల్ చూస్తుంటాం కదా, అసలు మారట్లేదండి జనాలు. మనం హత్య చేసి శిక్ష తప్పదని చెప్పేసి ఎందుకు వాళ్ళకి అంత నాలెడ్జ్ రావట్లేదు. ఎన్కౌంటర్ చేసి పారేయాలి అంటే 1 year గ్యాప్ తీసుకొని తీర్పు చెప్పడం కూడా నాకేంటో అర్థం కావట్లేదు. అంటే ఈ 1 yearలో ఎన్ని ఘోరాలు జరిగి ఉండొచ్చు ఆలోచించండి ఒకసారి. అదొక కేసు అయితే. రెండో కేసు అండి, నిన్న మదనపల్లిలో, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఒక 7 ఏళ్ల చిన్నారిని ఒక సైకోగాడు అత్యాచారం చేసి డ్రమ్ములో కుక్కి చంపేశాడు. చెత్త నా కొడుకు. చేనేత కార్మికుల కుమార్తె అనమాట. అమ్మాయి పేరు రిషిప్రియ అనుకుంటా. రిషిప్రియ వాళ్ళ ఇంటి పక్కనే ఒక కులవర్ధన్ అని చెప్పేసి ఒక గజ్జి కుక్క సైకోగాడు ఉన్నాడు. వాడు ఎవరితో మాట్లాడేటోడు కాదంట. చిన్న పిల్లని ఒక సెక్సువల్గా చూడాలనే ఒక కోణము ఇలాంటి కుక్కలకి ఎందుకు వస్తుందండి? చాలా సంచలనం. అసలు నేను షాక్ అయిపోయాను. నిన్న మదనపల్లిలో జరిగింది సంఘటన అనేది. స్థానికులు, తర్వాత చుట్టుపక్కల ఉన్న రాజకీయ నాయకులు, హోంమంత్రి అనిత గారు కూడా దీనిపై స్పందించి వాడిని కస్టడీకి తీసుకొని వానికి శిక్ష ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది ఆ ఇన్సిడెంట్కి. తల్లిదండ్రులు జాగ్రత్త ఉండాలండి. ఆడపిల్లల్ని ఒక కంటికి రెప్పలాగా చూసుకోవాలి. ఎవడు ఎప్పుడు ఎలా మారుతాడో తెలియదు. ఒక మృగాలు తిరుగుతున్నాయి ఇప్పుడున్న కాలంలో. చిన్న పిల్లల్ని సెక్సువల్గా చూడాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటారు చెప్పండి? స్థానికులైతే అసలు కాగట్లేదు, ధర్నాలు చేస్తున్నారు. ఎలాగైనా సరే వాడిని మాకు వదిలేసేయండి, మేము చూసుకుంటాం, వాడిని మేము చంపి పాడేస్తామంటే పోలీసుల బందోబస్తు చాలా తీవ్రంగా ఏర్పాటైతే చేసింది. మొత్తాన్ని వాడిని కస్టడీలోకి తీసుకొని వాడిని బతుక అయిపోయింది ఇంకా. కానీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి పిల్లలే వాళ్ళ జీవితం అనుకొని కంటికి రెప్పలాగా చూసుకుంటే ఒక రాబందులాగా వచ్చి అత్యాచారం చేసి డ్రమ్ములో కుక్కి చంపడం ఏంటండి? కర్మ కాకపోతే. ఆ ఫొటోస్ అయినా మీకు విజువల్స్ పెడతాను నేను, చూడండి. అదొక కేసు అండి. ఇంకా తర్వాత థర్డ్ కేసు వచ్చేసి నిన్న జరిగింది ఇన్సిడెంట్. మన కుకట్పల్లిలో జరిగిందండి ఇన్సిడెంట్. నేను షాక్ అయిపోయాను యాక్చువల్గా. ఇంకో క్లియర్ డీటెయిల్స్ చెప్తానండి. అయితే చెప్పడానికి కూడా నాకు ఎంత షివరింగ్ అవుతుందంటే సిచ్యువేషన్ అనేది. ఒక ఫ్యామిలీ ఉందంట అక్కడ, సాయి బృంద అపార్ట్మెంట్స్ అనుకుంటా నాకు తెలిసి. మీకు క్లియర్గా డీటెయిల్ చెప్తాను. శ్రీ సాయి భరద్వాజ్ అపార్ట్మెంట్స్లో జరిగింది. ఒక ఫ్యామిలీ రెంట్కుంటుంది ఒక 20 సంవత్సరాల నుంచి. రెంట్కుంటుంటే ఒక ఫ్యామిలీ, అందులో వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, తల్లి అండ్ 2 కూతుళ్ళు, ఒక అబ్బాయి. పెద్ద కూతురు వచ్చేసి 43 సంవత్సరాల అమ్మాయికి,
ఏదో ఒక చిన్న హెల్త్ ఇష్యూ వల్ల ఒక 1 వీక్ బ్యాక్ హాస్పిటల్ అడ్మిట్ అయింది. హాస్పిటల్ పేరు వచ్చేసి రామ్దేవ్ బాబా హాస్పిటల్. రామ్దేవ్ బాబా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత అనారోగ్యం కావడంతో చనిపోయింది. చనిపోయిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారండి? అంత్యక్రియలు చేయడము, లేకపోతే పూడ్చడము, ఫర్దర్గా ఫార్మాలిటీస్ అని చేయాలి. కానీ ఈ ఫ్యామిలీ ఏం చేశారంటే డైరెక్ట్గా డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్లారు. అపార్ట్మెంట్లోకి, శ్రీ సాయి భరద్వాజ్ అపార్ట్మెంట్లోకి తీసుకెళ్లారు వాళ్ళతో పాటు. అక్కడికి తీసుకెళ్ళి ఆ డెడ్ బాడీకి అంత్యక్రియలు చేయకుండా 3 రోజుల నుంచి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారంట. చుట్టుపక్కల జనాలకి డౌట్ వచ్చి ఆ కుళ్ళిపోయిన వాసన వస్తుంది, డెడ్ బాడీ వాసన వచ్చేసరికి డోర్ ఎంత నాక్ చేసినా కూడా ఓపెన్ చేయట్లేదు వాళ్ళు. ఓపెన్ చేయకపోతే ఎందుకో డౌట్ వచ్చి పోలీసుని పిలిపించారు. పోలీసులు వెళ్ళి డోర్ కొట్టడం, తర్వాత పిలిపిస్తే వాళ్ళు ఏమన్నారంట, మీరు డెడ్ బాడీని ఎన్ని రోజులని ఇంట్లో పెట్టుకుంటారు, అంత్యక్రియలు చేయండి అని చెప్పేసి గట్టి మాట్లాడితే వాళ్ళు ఎంత పొగరుగా మాట్లాడుతున్నారంట. మా డెడ్ బాడీ మా ఇష్టం అండి, మా కన్న కూతురుగా చనిపోయింది, ఫ్రీజర్లో పెట్టాము, మీకేం ప్రాబ్లము, మేము ప్రార్థనలు చేస్తున్నాం డెడ్ బాడీకి, మా ఫ్యామిలీ మొత్తం ప్రార్థనలు చేస్తున్నాము, మేము ఎప్పుడైనా అంత్యక్రియలు చేసుకుంటాం, మీకు ఎందుకు అవసరమా అని చెప్పేసి రుబాబ్ చేస్తున్నారు. అసలుకి వాళ్ళు ఎవరితో మింగిల్ అయ్యేటోళ్ళు కాదంట. చుట్టుపక్కల ఎవరితో మాట్లాడరంట, కలవరంట. మానసిక పరిస్థితి బాగాలేదని కొంతమంది అంటున్నారు. ఒక డెడ్ బాడీని 3 రోజులు ఇంట్లో పెట్టుకొని ఉండడం ఏంటండి బాబు? నాకు అసలు చెప్పడానికి ఏదోలా ఉంది, కానీ గబురు గుడుస్తుంది నాకైతే ఆ వాసనకి. సరే ఏమైనా చేస్తున్నారంటే ఏమీ లేదు కదా. ఒక డెడ్ బాడీని 3 రోజులు పెట్టుకున్నంత సైకోయిజము, ఆ మానసిక సిచ్యువేషన్ బాగాలేకన్నా చర్చ్కి వెళ్తారంట నార్మల్గా వాళ్ళు అందరూ ఫ్యామిలీ మొత్తం. చర్చ్కి వెళ్ళడము, సండే ప్రార్థనలు చేయడము. సో వాళ్ళ మానసిక పరిస్థితి బాగాలేదండి. మొత్తానికైతే కైకలూరుకి తరలించారు పోలీసులు. అందరు జోక్యం చేసుకొని డెడ్ బాడీని అయితే మొత్తానికైతే అంత్యక్రియలు చేయడం జరిగింది. ఒక్కొక్క ఇన్సిడెంట్ చూస్తుంటే డిఫరెంట్ పర్సెప్షన్స్, కోణాలు వస్తున్నాయి. ఎస్పెషల్లీ 3 కేసెస్లో మనం డీల్ చేసాం కదా. మొత్తానికైతే కొంచెం జాగ్రత్త ఉండండి. ఇంట్లో పిల్లలు, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఒక కన్నేసి ఉంచండి. ఎప్పుడు ఏం జరిగేది తెలియదండి, అన్ఎక్స్పెక్టెడ్ లైఫ్. కాబట్టి జాగ్రత్త ఉండండి. ఇవన్నీ మీతో కొంచెం అన్నీ ఒకటే వీడియోలో కవర్ చేయాలని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. సో మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.